హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోనసీమ అమ్మాయి. ఈరోజు వచ్చేసి దోశకి పర్ఫెక్ట్ కాంబినేషన్ చింతామణి చట్నీ. ఇదైతే సూపర్ ఉంటుందండి, నాకైతే చాలా చాలా ఇష్టం. ఈ చట్నీ వచ్చి నాకు మా నాన్నమ్మ చిన్నప్పుడు నేర్పించారండి. ఆవిడ చిన్నప్పుడు హోటల్ ఉండేది మాకు, మా నాన్నమ్మ గారికి. ఆవిడైతే చేసేవారు. దీని రెసిపీ ఎలా అంటే, ఫస్ట్గా ఆయిల్లో పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత అల్లం అస్సలు స్కిప్ చేయొద్దండి. అల్లం తురుమే ఈ చట్నీకి టేస్ట్. అసలు అల్లం వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి మగ్గించిన తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసి అది మరిగిన తర్వాత శనగపిండిని వాటర్లో వేసి కలుపుకొని దాన్ని కూడా మనం ఈ చింతపండు రసంలో వేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అంతే, వేడివేడి చింతామణి చట్నీ రెడీ అయిపోయింది. ఇది దోశకి సూపర్ ఉంటుందండి. చపాతీ అందులో అంత టేస్ట్ ఉండదు, ఓన్లీ దోశకి మాత్రమే బాగుంటుంది. ఇది తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతే, వీడియో బాయ్ బాయ్.